గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గణేష్ పండుగ అంటేనే ఎన్నో రకాల గణేష్ని చూస్తూ ఉంటాం. వివిధ రకాలుగా కనపడుతూ ఉంటాడు మన గణనాథుడు. సో ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీలో ఉన్నాం. ఓల్డ్ సిటీలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చూడనటువంటి గణపతులు కనపడుతూ ఉంటారు. సో ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశంలో అయితే గణేష్ని ఆ స్టోన్స్ ఏదైతే మనం అక్వేరియంలో చూస్తుంటాం పెరిల్స్ ఆ స్టోన్స్తో అయితే చేయబడింది. సో ఎలా ఉంది లోపల వెళ్ళి చూద్దాం. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. మనం విజువల్స్ చూసుకుంటే 2007 నుంచి ఏదైతే ఈ ఇయర్ 2007 నుంచి స్టార్ట్ చేసుకున్నారు. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇయర్ ఒకసారి మిర్రర్ గణేష్, ఒకసారి క్రిస్టల్ గణేష్, యాంకెటల్ అండ్ కాయిన్స్, రుద్రాక్ష, సీసెల్, స్టోన్ గీట్, ఇలా ప్రతి ఒక్కటి అలా అలా ఒకటిగా చేసుకుంటూ పోతా ఉన్నారు. లోపల ఇంకా ఎలా ఉంది గణనాథుడు లోపల ఎలా ఉన్నాడు, ఏ ఆకారంలో ఉన్నాడు, మన స్టోన్స్లో అలాగే కనపడుతున్నాడు. వెళ్ళి ఒకసారి లుక్ ఇద్దాం, లోపలికి వెళ్ళి చూస్తాం. ఒక్కసారిగా మనం విషయంలో చూసుకుంటే కంప్లీట్గా ఒక సముద్రం సెట్ లాగా ఉంటుంది. కంప్లీట్గా ఒక అక్వేరియంలో మనం ఉన్నట్టుగా ఫీల్ వస్తూ ఉంటుంది. చుట్టూ కూడా మనం చూసుకుంటే కంప్లీట్గా ఒక అక్వేరియం లోపల చుట్టూ చేపలు తిరుగుతుంటే ఒక సముద్రం లోపల మనం ఉంటే ఏ ఫీల్ అయితే వస్తుందో అదే ఫీల్లో కనపడతాడు గణనాథుడు. సో డైరెక్ట్ మన గణనాథుడి దగ్గరికి వెళ్ళిపోదాం. గణనాథుని ఒకసారి మనం విజువల్లో చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న స్టోన్స్ ఏదైతే మనం అక్వేరియంలో వాడుతూ ఉంటామో స్టోన్స్, ఆ స్టోన్స్ తోటి చేయబడింది. ఎంత శ్రమించి ఉంటారు కదా, చాలా శ్రమించి ఎవ్రీ ఇయర్ ఏకదాటిగా తట్టుగా కంటిన్యూస్గా, అంటే ఎవ్రీ ఇయర్ కొత్త రకంగా, ఒకసారి సీడ్స్తో చేస్తే, ఇంకోసారి బాదంతో చేస్తే, ఇంకోసారి స్టేషనరీ ఐటెంతో చేస్తే, ఈసారి ఇలా ఈ చిన్న చిన్న స్టోన్స్తో ఇంత పెద్ద మన భారీ గణనాథుని అయితే రూపాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ ఇంత గణనాథుని చేశారు కాబట్టి ఆ కమిటీ మెంబరు, సో ప్రతి ఇయర్ ఒక్కొక్క ఆకారం తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది, ఎలా చేయగలరు అని తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు ప్రణయ్ కుమార్ అండి. సో మాది అసోసియేషన్ పేరు వచ్చేసి గొల్లా కిటికీ శివమంది ఫ్రెండ్స్ అసోసియేషన్. ఇది మేము చిన్నప్పటి సంది పెడుతున్నామండి. ఒక 15-20 ఇయర్స్ నుండి 2007 నుండి స్టార్ట్ చేసినాం. ఫస్ట్ వచ్చి కుందం గణేష్ స్టార్ట్ చేసినామండి మేము. అక్కడ సంది పబ్లిక్ గ్యాదరింగ్ మంచిగా కావడం వల్ల ప్రతి సంవత్సరం ఒక కొత్త ధనం చేద్దామని చెప్పి ట్రై చేసినామండి. ఇది రైట్. మీరు ఒకసారి మనం విజువల్ చూసుకుంటే మేము అక్వేరియంలో చూడడం ఈ స్టోన్స్ అన్నీ కూడా ఇప్పుడు రియల్గా గణనాథుని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సో ఎన్ని స్టోన్స్ పట్టుంటే ఎన్ని రోజుల పనికి ఎంత కష్టం పడింది? మొత్తం ఇది ఒక 3-4 మంత్స్ బిఫోర్ నుండి స్టార్ట్ చేసినామండి మేము. ఇదంతా ప్లానింగ్ చేసి గణేష్ ఎట్లా సెలెక్ట్ చేయాలనేది, స్టోన్స్ ఎక్కడికి తెప్పించాలని స్టార్ట్ చేసి లాస్ట్కి మాకు రాజస్థాన్కి తెప్పించినాం స్టోన్స్ అనేవి. 350 kgs తెప్పించినాం. కానీ దాంట్లో యూజ్ చేయడం మాత్రం ఒక 20-25 kgs యూజ్ అయింది దీంట్లో మొత్తం ఓవరాల్గా. 350 kgsలో ఓన్లీ 25 kgs అంటే కదా. మొత్తం హోల్సేల్ వాళ్ళు ఏం చేస్తారంటే లూజ్ ఇయర్ వాళ్ళు ప్యాక్ తీసుకోవాలి. 25 kgs ప్యాక్స్ అంటే ఒక్కొక్క కలర్ 25 kgs తీసుకోవాలి. అట్లా మాకు క్వాంటిటీ ఎక్కువ అయిపోయింది అది. ఓకే. సో సుమారుగా ఎంతమంది కార్మికులు కష్టపడ్డారు దీని మీద? దీంట్లో కార్మికులు ఎవ్వరు. మేము, మా ఫ్రెండ్స్, మా బ్రదర్స్ అందరం కలిసి చేసినాం ఇదంతా. ఇప్పటిదాకా ఏ వినాయకుని చేసినా కానీ మొత్తం మా చేతితోనే చేసినామండి. ఏ కార్మికులు ఒక్కసారి చేతి పెట్టి చేసింది లేదు ఇక్కడ. సో మీ చేతిలో ఉంది, కళాఖండ ఉంది కాబట్టి మీరే సృష్టించారు. సుమారుగా ఎన్ని రోజులు పట్టింది గణనాథుని రూపొందించుకోవడానికి? మొత్తం 20-25 days అయింది మొత్తం కంప్లీట్ అయ్యే వారికి. సో ఇంకా ఎన్ని రోజులు గణనాథుడు పూజలు అందుకోబోతా ఉన్నాడు అండ్ ఎలాంటి టైప్స్ ఆఫ్ స్టోన్స్ యూజ్ చేశారు? ఇది టోటల్ వచ్చేసి పెబుల్ స్టోన్స్ ప్లస్ నేచురల్ స్టోన్స్ యూజ్ చేసినామండి. మొత్తం ఇది అక్వేరియంలో ఏదైతే స్టోన్స్ యూజ్ చేస్తాం మనము, సముద్రం కింద వచ్చిన స్టోన్స్ ఉంటాయి కదా, దాంతోనే చేసినామండి మొత్తం ఓవరాల్గా ఇది. సో ఎలా వచ్చింది ఈ ఆలోచన ఈసారి ఈ స్టోన్స్ చేయాలి? మీ కమిటీ మెంబర్స్ ప్లానా లేకపోతే మీ ఇంట్లో నుంచి వచ్చిన ఆలోచన? అట్లా ఏం లేదండి. ఇక ప్రతి సమస్య ఏదో కొత్తదా మరి ఒక థాట్ అనేది వస్తూనే ఉంటుంది. మనం ఫోన్లో రెగ్యులర్గా మనం ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, దాంట్లో ఏదైనా ఒకటి కొత్తదనం కనిపించినప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ చూసుకొని చేస్తామని చెప్పేసి చేస్తామండి. అంతే, ఇంకేం లేదు. ఇక సుమారు ఎన్ని రోజులు పట్టింది గణనాథుని రూపొందించుకోవడానికి? 25 days అయిందండి మొత్తం ఓవరాల్. 25 daysలో కంప్లీట్ అయిందండి. అంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేసి ఈవినింగ్ వచ్చే 5-6 o'clock వస్తే ఫ్రెష్ అయిపోయి వచ్చినాక నైట్ 2-3 o'clock వరకు చేస్తామండి ఇది. సో మొత్తం స్టోన్స్ బల్క్లో ఆర్డర్ పెట్టుకున్నట్టు సుమారుగా ఎంత ఖర్చు వచ్చి ఉంటుంది మన ఈ భారీ గణనాథుని చేయడం? 70,000-80,000 అయిందండి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇది, ఓన్లీ వినాయకునికి. రైట్. ఏమంటా ఉన్నారు స్థానికులు కానీ? మన ఏంటంటే గణేష్ అంటే మనం రెడీగా వెళ్ళి తీసుకొస్తుంటాం, కానీ మీ చేతులతో చేసి పెట్టారు కాబట్టి వచ్చిన భక్తులు ఏమంటా ఉన్నారు, చూసిన స్థానికులు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఏమంటారు, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రతిసారి భక్తులు ఇక్కడ వచ్చేసి కొత్తదనం ఉంటుందని చెప్పేసి మనం చెప్పకముందే వాళ్ళే 10 మంది తీసుకొని వచ్చి గణేష్ దర్శనం చేస్తానికి వస్తారండి. వాళ్ళు అడుగుతారు నెక్స్ట్ 5 years దాకా ఇంకా ప్లానింగ్ రెడీ ఉందా లేదా వాళ్ళే అడుగుతారండి. ఓకే. మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ఇంత పెద్ద గణేష్ చేస్తూ ఉంటారు, టైం కేటాయించినప్పుడు వాళ్ళు ఎలాంటి హెల్ప్ చేస్తూ ఉంటారు? ఫ్యామిలీ సపోర్ట్, బస్సీ వాళ్ళ సపోర్ట్, అందరు సపోర్ట్ ఉంటుందండి మన మండపంలో. అందరు వచ్చి చేస్తారు, అట్లేం లేదండి. రైట్. విన్నారు కదా, దాదాపు చాలా స్టోన్స్ని రాజస్థాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని
ఒక్కొక్క స్టోన్ పేర్చుకుంటూ వీరే స్వయంగా వారి సహస్తాలతో ఆఫీస్ టైం అయిపోయాక కొంచెం టైం సేకరించుకొని దాదాపు 25 రోజులు శ్రమించి అయితే ఈ గణనాథుని అయితే రూపొందించడం జరిగింది. చూస్తుంటేనే చాలా సంతోషంగా మనసుకి చాలా ఆహ్లాదంగా అత్తుకునేలా కనపడతా ఉంది ఈ గణనాథుడు. మన ఓల్డ్ సిటీలో ఈ గణనాథుని దర్శించుకోండి. చూస్తేనే మీకే తెలుస్తూ ఉంటుంది. ఆ స్టోన్లు లోపలికి వచ్చినప్పుడే మీకు ఒక అక్వేరియం అంటే ఒక సముద్రంలో అడుగుపెట్టిన ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. ఇది గణేష్ సంబంధించిన వివరాలు. కెమెరామెన్ సతీష్తో పవన్ వాయిదేవ్, RTV ఓల్డ్ సిటీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.